తెనాలి పురపాలక సంఘం సాధారణంగా నిర్వహించే పారిశుద్ధ్య పనులే కాక ప్రత్యేకంగా చేపడుతున్న సామూహిక శానిటేషన్ డ్రైనేజీ డ్రైవ్ కార్యక్రమాన్ని 14వ వార్డులో చేపట్టారు. ఆ వార్డులో జరుగుతున్న పనుల్ని చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పరిశీలించారు. అయితే అక్కడి శానిటేషన్ నిర్వహణ పట్ల ఆమె అసహనాన్ని వ్యక్తం చేశారు. పట్టణంలోని 14వ వార్డులో ప్రత్యేకంగా సామూహిక పారిశుద్ధ్య డ్రైనేజీ పనులు నిర్వహించారు. వార్డులో జరుగుతున్న పనుల్ని పరిశీలించిన చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పారిశుద్ధ్య నిర్వహణపై సిబ్బంది నిర్లక్ష్య ధోరణి చూసి ఆమె అవాక్కయ్యారు. శానిటేషన్ వరస్ట్‌గా ఉందని, దీనికి కారణం అధికారుల నిర్లక్ష్యం, సిబ్బంది పనిచేయకపోవటమేనని అన్నారు. ఎక్కడ చూసినా డ్రైనేజీలన్నీ పూడికిపోయి దోమలు పెరిగి అనారోగ్య వాతావరణ పరిస్థితులు ఈ వార్డులో కనిపిస్తున్నాయని తెలిపారు. నెల రోజులైన సైడ్ కాలువలో సిల్ట్ తీయకపోవడం, పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా చేయకపోవడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు సిబ్బందిపై తగు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. అధికారం ఇచ్చిన ప్రజలకు బాధ్యతగా సేవ చేయాల్సిన పని మనదని, పారిశుద్ధ్యం పట్ల అలా నిర్లక్ష్యం వహించడం వల్ల ఈ వార్డులో శానిటేషన్ పూర్తిగా పడిపోయిందని తెలిపారు. కనీసం ఇళ్లలో రోజు వచ్చే వ్యర్థాలు డస్ట్బిన్లో ఉన్నా కూడా తీసుకెళ్లేవారు లేరని స్థానిక ప్రజలు చెబుతున్నారని చెబుతూ దీనిపై సత్వర చర్యలు తీసుకుంటామని చైర్పర్సన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ దాసరి వీరవసంతరావు, హెల్త్ ఆఫీసర్ యేసుబాబు, శానిటేషన్ ఇన్స్పెక్టర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం. ఈ రోజున వచ్చేసి 14వ వార్డులో శానిటేషన్లో భాగంగా రావటం జరిగింది. ఇక్కడికి వచ్చేసి ప్రధానంగా ఈ డ్రైనేజ్ సమస్య అనేది చాలా వరస్ట్గా ఉంది. అధికారుల నిర్లక్ష్యం కూడా కనపడుతుంది చాలా చక్కగా. మరి ఆ ప్రజలందరూ జనాల మీదకి వస్తున్నారంటే రాకేం చేస్తారండి? కాలువలు ఎంత ఘోరంగా ఉన్నాయో మరి ఏం చేస్తున్నారో ఏమో వాళ్ళందరినీ పిలిచి నేను మాట్లాడటం జరిగింది. అలానే ఈరోజు అసలు ఏ ఇంటికి వెళ్ళి అడిగినా డస్ట్బిన్లు తీసుకెళ్ళలేదని చెప్తున్నారు. కాలువలు తీస్తానికి వస్తే నెల రోజులైందని చెప్తున్నారు. మరి ప్రజల వ్యతిరేకమో లేకపోతే అధికారుల వ్యతిరేకమో అనేది మాకు అర్థం కావట్లేదు. అసలు 14వ వార్డు వచ్చి సమస్యలమయంగా ఉంది. ఇక్కడికి వచ్చేసరికి ఒక్కొక్క సిల్ట్ తీస్తుంటే ఒక కాలువలో అసలు ఎంత ఇదిగా వస్తుందో మాకే అర్థం కావట్లేదు. ఈ మురుగులోని ప్రజలందరూ కూడా అలా ఆరోగ్యం అసలు ఎలా చిన్నపిల్లలు ఉంటున్నారు, వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి కదా అని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఈ మురుగు అనేది తీయట్లేదండి, దోమలు పెరిగిపోతున్నాయి, మా పిల్లలకి విషమ జ్వరాలు ఇలాంటివి వస్తున్నాయి అని వాళ్ళు చెప్పడం జరిగింది. తప్పకుండా వీటి మీద నేను యాక్షన్ తీసుకుంటాను. ఎవరైతే ఉన్నారో ఈ అధిక మేస్త్రులు కానివ్వండి, శానిటరీ ఇన్స్పెక్టర్లు కానివ్వండి, నగరదీపు సెలవు పెట్టి నెల రోజులైందని ఇప్పుడే చెప్తున్నారు. నా దృష్టికి ఇంతవరకు ఎవరు తీసుకురాలేదు. అలానే వీళ్ళు ఎవరైతే ఉన్నారో శానిటేషన్ వాళ్ళ అధికారులను పిలిచి నేను వాళ్ళకి గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలానే మనం ప్రజలకి సేవ చేయాల్సింది కూడా మనం చేయకపోతే ఎందుకండి? దయచేసి అర్థం చేసుకోండి. మనం మినిస్టర్ గారి దృష్టిలో కూడా పెట్టాను, వర్క్ సరిగ్గా జరగట్లేదని శానిటేషన్ అనేది. దయచేసి అర్థం చేసుకోండి. వర్కర్స్ వస్తున్నారు, వాడుకునే విధానం మనకు తెలియట్లేదు. అది మన లోపమా వాళ్ళ లోపమా అని కాదు, మనం చేయించుకొని మన బాధ్యత. ఇప్పుడు నేనున్నాను ఒక మున్సిపల్ చైర్మన్గా, నేను బాధ్యత తీసుకున్నాను కాబట్టి ఈ రోజున నేను వార్డులో వెళ్తున్నాను. నా దృష్టిలో వచ్చినాయని ఫ్రీ చేపిస్తున్నాను. బాధ్యతగా తీసుకోవాలి ఎవరైనా సరే. అధికారం అన్నాక మనం బాధ్యత తీసుకొని మనకి ప్రజలకు చేయాల్సిన మెరుగైన సేవలు అందిస్తేనే. అందరికీ నమస్కారము. ఈరోజు మన 14వ వార్డుకి గ్యాంగ్ వర్క్ చేపట్టకు మన చైర్పర్సన్ రాధిక గారు రావడం జరిగినది. ఈ సందర్భంగా డ్రైనేజ్ ప్రాబ్లం బాగా ఎక్కువగా ఉన్నది కాబట్టి వర్కర్స్ తక్కువగా ఉన్నారని మన మినిస్టర్ గారికి తెలియపరుస్తున్నాము. అంతకుముందు కూడా చెప్పి ఉన్నాము కాబట్టి మాకు ఇంకా వర్కర్స్ని ముగ్గురిని పెంచవలసిందిగా తెలియపరుస్తున్నాను. ఈరోజు చూస్తే ఈ వర్షానికి ఎక్కడ చూసినా అక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం చాలా ఉన్నది. వాళ్ళు 8 మంది మా వార్డులో వర్క్ చేసేది, వాళ్ళు 2-3 నాదా పెడతాం జరుగుతుంది. 5-6 చేయటం వల్ల వర్కులు చేయలేకపోతున్నారు. కాబట్టి ఇది మన చైర్పర్సన్ రాధిక గారికి తెలియపరుస్తూ వర్కర్స్ని పెంచవలసినదిగా మన మినిస్టర్ గారు కూడా తెలియపరుస్తూ మా వార్డుని డెవలప్ చేయడానికి సహకరించాల్సిందిగా తెలియపరుస్తూ మన డ్రైనేజ్